హలో ఫ్రెండ్స్, డిష్ స్టూడియోకి స్వాగతం. ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ. కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి ఇంకా పల్లీలు 3 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 15 నుంచి 16, ఉల్లిపాయలు 2, నువ్వులు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, చింతపండు కొంచెం వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు రుచికి సరిపడా. వంకాయలు కట్ చేసి వాటర్లో కొంచెం పసుపు మరియు కొంచెం ఉప్పు వేసి పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపించేలాగా. ఇలా చేయడం వల్ల వంకాయ కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు దీని తయారీ విధానం: స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ముందుగా పల్లీని వేసి త్వరగా ఫ్రై చేయండి. ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవి హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయకండి, ఎందుకంటే పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 1 కేజీ వంకాయలకి క్వాంటిటీ చూపిస్తున్నానండి. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కాస్త వేగాక ఇందులోకి మనము నువ్వులు మరియు కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయ్యాక ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో జీలకర్ర, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. ఎండు కొబ్బరి వేసుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ ఎండు కొబ్బరిని పౌడర్ చేసి తీసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. లైట్గా ఫ్రై చేయండి. ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ఫ్రై చేసిన పల్లి, ఎండు మిక్చరు, ఉప్పు రుచికి సరిపడా వేసి గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే మార్నింగ్ చేయడం టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటే ఈ పేస్ట్ని నైటే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఇలా గ్రైండ్ అయ్యి తీసుకున్న అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, సోక్ చేసిన చింతపండు, కొంచెం వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే ఇదే టైంలో మసాలా పేస్ట్ని టేస్ట్ చేసి ఉప్పు కారంని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెడీ అయిన పేస్ట్ని వంకాయల్లో స్టఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి, వీడియోలో చూపించేలాగా. ఇక్కడ మిగతా పేస్ట్ని మనం గ్రేవీ ప్రిపేర్ చేయడానికి వాడుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకోండి. ఇలా కుక్కర్లో చేయడం వల్ల గుత్తి వంకాయ కర్రీ తొందరగా అయిపోతుంది. అందులోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మిగిలిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక తర్వాత చిటికెడు పసుపు కూడా వేసి ఫ్రై చేయండి. ఇక్కడ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. ఇక్కడ మీరు కావాలంటే ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి. నేను తొందరగా అయిపోతుంది అని ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా నింపిన వంకాయలను కూడా తీసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు మిగిలిన పేస్ట్ కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఒక 2 to 3 మినిట్స్ దాకా కలుపుతూ ఫ్రై చేయండి. మసాలా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 2 నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ తీసుకోండి. మీరు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 200 ml అయితే సరిపోతుంది. గ్రేవీ గట్టిగా ఉంటే వంకాయ అడుగు పట్టేస్తుంది. ఒక్కసారి కలిపి కొత్తిమీర వేసి మూత కవర్ చేసి హై ఫ్లేమ్లో అయితే ఒక 3 విజిల్స్ సరిపోతాయండి. 3 or 2 విజిల్స్. అదే మీరు లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఒక విజిల్కి సరిపోతుంది. విజిల్ అంతా పోయాక, ప్రెషర్ పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ వంకాయ చక్కగా ఉడికాయి. మనం ఇక్కడ లైట్గా వత్తి చూసా కూడా అర్థమైపోతుంది. అంతే అంటే వేడి వేడి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని రోటీ, జొన్న రొట్టె, బగారా రైస్కి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మరిన్ని టేస్టీ మరియు సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.